ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గుండెపోటుతో శివాజీ కన్నుమూత, ప్రముఖులు సంతాపం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మధునానగర్ చెందినటువంటి ఏదైతే వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు దేవినేని శివాజీ 74 సంవత్సరాలు ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. వైఎస్ఆర్ సిపి అభిమానిగా, వైఎస్ఆర్ సిపి స్టీరింగ్ కమిటీగా సభ్యులు ఆయన పార్టీ పటిష్టతకు కృషి చేశారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటరు కొంగితల లక్ష్మీపతి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి శివాజీ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. శివాజీ కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రగాఢ సంతాపం అయితే వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సీనియర్ నేత శివాజీ గుండెపోటుతో మృతి చెందారు.